సంతోషంగా ఉన్న రాష్ట్రం కానీ ఇల్లు కానీ చాలా సుభిక్షంగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా సీతక్క గారి నేతృత్వంలో 3 సార్లు మహిళలకు జీరో వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేసి మా నియోజకవర్గంలో కూడా సోలార్ ఉత్పత్తిని 1 మెగావాట్ కూడా అతి త్వరలో ప్రారంభించబోతున్నాం. 1 మెగావాట్ ఆర్థిక ఆదాయం 6 కోట్ల రూపాయల విలువతో ఈరోజు మహిళలు ఆర్థికంగా పరిపుష్టి చెందడమే కాకుండా బలోపేతమయ్యటానికి అవకాశాలున్నాయి అధ్యక్ష. ఈరోజు బస్సులను కూడా ఓనర్లుగా చేయడం, పెట్రోల్ బంకులకు కూడా స్థలాలు కూడా కేటాయించి ఈరోజు మహిళలను మరి ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా మీ సేవా సెంటర్లు, ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరు మీదనే ఇవ్వడం, అదేవిధంగా ఈరోజు పాఠశాలలకు కూడా విద్యా కమిటీ చైర్మన్లుగా చేసి మహిళలతో సమ్మర్ హాలిడేస్లలో ఈరోజు స్కూల్ రిపేర్లను చేసి బలోపేతం చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ చీరలు కూడా అర్బన్ ఏరియాలలో మీరు గతంలో ఇచ్చినటువంటి చీరలను చూస్తే బెదురు కట్టేది అధ్యక్ష. టన్నుల కొద్దీ సూరత్ నుంచి తెచ్చి వరినార్ల చుట్టూ, మొక్కజొన్న చేనుల చుట్టూ చీరలు కట్టేది. ఈ చీరలు సంతోషంగా ఏదైతే కార్మికులు నేసినటువంటి చీరలను తెచ్చి అందరూ కూడా 18 సంవత్సరాల నుంచి మరి వృద్ధుల వరకు కూడా చీరలు ఇవ్వడం జరిగింది. అర్బన్ ఏరియాలో ఈ సంక్రాంతి పండుగ వరకు చీరలు ఇచ్చే విధంగా గౌరవ మంత్రి గారు చొరవ తీసుకొని ఈ సంక్రాంతి పండుగకు మరి ఆ చీరలు అందజేయవలసిందిగా అర్బన్ ఏరియాలో మరి మంత్రి గారిని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు డైరీ డెవలప్మెంట్ కానీ అన్ని రంగాలలో కూడా ఈరోజు పాయల శంకర్ చెప్పినట్టుగా హాస్టళ్లలో ఏదైతే కాంట్రాక్ట్ సిస్టమ్ కానీ వాళ్లకు మహిళలకే ఈరోజు కూరగాయల సప్లై కానీ ఏదైతే వాళ్ళ కాంట్రాక్ట్ సిస్టమ్ ఇస్తే నాణ్యతతో కూడినటువంటి కూరగాయలను సరుకులను అందించే విధంగా ఉంటుంది. అది కూడా ఆలోచన చేసి అమలు చేసే విధంగా చూడాలని కోరుతూ మరి ఈ యొక్క కార్మికుల సమస్య కూడా తమరి దృష్టికి తెస్తున్నాం అధ్యక్ష. ఈరోజు కార్మికులు కరోనా సమయంలో ఏదైతే ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉన్న సమయంలో మా నియోజకవర్గంలో భూపాలపల్లిలో 66 మంది కార్మికులను డిస్మిస్ చేశారు. వాళ్ళను డిస్మిస్ చేసినటువంటి కార్మికులను విధుల్లోకి తీసుకోవాల్సిందిగా తమరి ద్వారా మరి ఆర్థిక మంత్రి భట్టి గారిని మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే ఆరోగ్యం బాగలేక పారాలసిస్ వచ్చి యాక్సిడెంట్తో ఇబ్బంది పడి మంచంలో ఉన్నటువంటి కార్మికులకు కూడా ఏదైతే వాళ్లకు కొడుకులకు మరి అన్ఫిట్ చేసే విధంగా కూడా మరి చూడాలని కోరుతూ ఇన్కమ్ ట్యాక్స్ విధానం అధికారులకు లేదు, పై ఎన్నున్న అధికారులకు, కింద ఉన్నటువంటి అధికారులకు ఇన్కమ్ ట్యాక్స్ విధానాన్ని పెట్టారు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వానికి మరి ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసే కొరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తూ పేరు మార్పిడి విషయం కూడా దయతో దాన్ని కూడా అమలు చేసే విధంగా చూడాలని మాకు అవకాశం ఇచ్చినటువంటి మరి స్పీకర్ సార్కి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. చివరిగా శ్రీ శంకరయ్య గారు.